14 ఏళ్ల క్రితం డాబర్‌మ్యాన్ కుక్కపిల్లను కొని ఓ వ్యక్తి ఇంటికి తెచ్చుకున్నాడు. గత ఏడాది ఇంటి బయట వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కుక్క ప్రాణాలు కోల్పోయింది. డిసెంబర్ 17 నాటికి ఆ కుక్క చనిపోయి ఏడాది అయిన సందర్భంగా ఫ్లెక్స్ కూడా వేయించి ఇంటి ముందు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గుంటూరు ఫాతిమాపురంకు చెందిన సీతంశెట్టి శ్రీనివాసరావు 14 ఏళ్ల క్రితం డాబర్‌మ్యాన్ కుక్కపిల్ల జిమ్మీని కొని ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటి నుండి దాన్ని అపురూపంగా పెంచుకున్నారు. దానికి జిమ్మీ అని పేరు కూడా పెట్టుకున్నారు. కొన్నేళ్ల తర్వాత జిమ్మీకి క్యాన్సర్ సోకింది. మంచి వైద్యం చేయించడంతో క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడింది. కానీ కొద్ది కాలానికే ఇంటి బయట వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో జిమ్మీ ప్రాణాలు కోల్పోయింది. జిమ్మీ లేని బాధను మర్చిపోవడానికి మరో కుక్క పిల్లను తెచ్చుకుని శ్రీనివాసరావు పెంచుకుంటున్నారు. ఏడాది క్రితం డిసెంబర్ 17వ తేదీనే జిమ్మీ ప్రాణాలు కోల్పోయింది. జిమ్మీ చనిపోయి ఏడాది అయిన సందర్భంగా శ్రీనివాసరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అంతేకాదు జిమ్మీ గుర్తుగా ఫ్లెక్స్ కూడా వేయించి ఇంటి ముందు పెట్టుకున్నారు. శ్రీనివాసరావు కుటుంబం జిమ్మీ పట్ల చూపించిన ప్రేమను తలుచుకుని కాలనీ వాసులు కూడా మరోసారి జిమ్మీని గుర్తు చేసుకున్నారు.